అందరికీ నమస్కారాలు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అయితే నేను దావోస్కి పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి మాకు. నేను హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. పాకిస్తాన్లో ఉండే హైదరాబాదా, ఇది ఎక్కడ హైదరాబాద్ అని అడిగేవాళ్ళు. నన్ను గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకునేవాడిని, లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చానని. హైదరాబాద్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి రావాలని అడిగేవాళ్ళు. మీరు బాంబేకి రండి, ఢిల్లీకి రండి, నైట్ అక్కడ పడుకోండి, తెల్లవారితో లేసి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళా వెళ్ళండి, మళ్ళా రాత్రి బాంబేలో ఢిల్లీలో పడుకొని లేదంటే మిడ్ నైట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళండి అని చెప్పేవాడిని. అయితే మేము అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా, మీ ప్లేస్కి ఎందుకు రావాలనేవాళ్ళు. దట్ వాజ్ ది బిగినింగ్. అదే మరిగా దావోస్కి రావడానికి ఇండియాలో పాలిటీషియన్స్ ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఒక మిత్ ఉండేది, దావోస్ అంటే రిచ్ పీపుల్ ప్లేస్, డబ్బులుండే వాళ్ళంతా సమావేశం అవుతారు కాబట్టి మనం కూడా వెళితే ప్రో రిచ్ ఇమేజ్ వచ్చి ఓట్లు పడవనేది ఒక మిత్ అనమాట. దాంతో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్ళిన తర్వాత స్లోగా ఎస్ఎం కృష్ణ వచ్చాడు. మొట్టమొదటిగా ఎస్ఎం కృష్ణ గారు నాకు పోటీ ఉండేది దావోస్లో. ఆయన బెంగళూరు గురించి గొప్పగా చెప్పేవాడు, నేను హైదరాబాద్ గురించి దానికంటే ఎక్కువ చెప్పేవాడిని. ఆయన దాని మీద హైదరాబాద్లో ఏముంది అనేవాడు. ఏముందో మీరే చూస్తారులే, ఇట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ టైం అనేవాడిని. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఎస్ఎం కృష్ణ గారు కాంప్రమైజ్ ఒక మీటింగ్లో చెప్పాడు, మా కొలీగ్ ఆంధ్ర సీఎంతో నాకు పోటీ లేదు, ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామని. అంత మునుపు కాదని చెప్పిన వ్యక్తి, అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తే ఏమవుతుందో దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టుడే హైదరాబాద్. నిన్న కూడా బిల్ గేట్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్ హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27.
ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం. ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని. మూడోది పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో, ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్. ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 1 farmer to 1 million. ఈ రోజుటికి ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి 10 లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యాం. ఇది రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక నమూనా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ, భరత్ కానీ వీళ్ళంతా దగ్గర 37 మీటింగ్స్ చేశారు. 5 రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్. 4 కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెట్టడం. అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం. నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం.
దుబాయ్లో వాడు గుర్తు చేశారు నిన్ను, మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ, ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం. అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను, 95 ఐటీ, 2025 ఏఐ, అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ది జర్నీ. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే, అందుకనే ఒక్క ఐటీతో ప్రారంభమయ్యి మన వాళ్ళకు ఎవరికి తెలియకపోతే నేను ప్రపంచం అంతా తిరిగి మన శక్తి చెప్పిన తర్వాత ఆ రోజు కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి, మనకు డే టైం, వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు, ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు, 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళారు. ఈరోజు 25% యూరోప్లో ఉండే పరిస్థితి వచ్చారంటే, అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్, సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర, మ్యాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేకాఫ్ కాలేదు, 95లో ప్రారంభించాం, 2025 నాటి పరిస్థితి. ఈరోజు మొత్తం నేను చూస్తే 100 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, ఇంకా రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు, కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు, అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు. ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్. అందుకే ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఐతో కలిసి, జిఎల్సి, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఐఐ, ఐఎండి కూడా ముందుకొచ్చారు. ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని
అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని. సిఐ ప్రాతినిధ్యం వహిస్తారు, ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం. హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్, విల్ టేక్ దెమ్. గ్లోబల్ లీడర్స్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేస్తాం. 2047కి ఈరోజు పర్ క్యాపిటా ఇన్కమ్లో నెంబర్ 1 ఉన్నాం. ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో, వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్, నా కోరిక, నా ఆశయం. దానికోసం పనిచేస్తున్నాం. ఇవన్నీ సాధ్యమంటే మన కళ్ళ ముందనే కనపడుస్తున్నాయి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది సాధ్యం. సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది జరుగుతుంది. దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్నీ ఉంటాయి. గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్లో చాప్టర్స్ ఉంటాయి. సిఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇద్దరూ కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్లో రాణించే విధంగా లీడర్షిప్ను తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం. దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్గా తయారవుతుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే పదే చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. విజయవాడలో కూర్చో, గ్లోబల్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి, విజయవాడలో కూర్చొని వర్చువల్ పనిచేయి. ఫిజికల్గా వెళ్ళాలంటే వెళ్ళేసి మళ్ళీ రావచ్చు. నేను అందుకే అన్నాను మన జురిక్లో, మా యంగ్స్టర్స్ అందరూ వండుకొని మీరు వచ్చే జన్మభూమికి సేవ చేయాలన్నారు. నేను ఒకటే చెప్పాను, జన్మభూమికి సేవ చేయాలి, కర్మభూమికి కూడా సేవ చేయాలి. మీకు ఆపర్చునిటీ ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది, అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి. ఆదేశాలు మీరు రావద్దండి ఇక్కడికి, అక్కడే ఉండండి. బీ ఏ సిటిజన్. అక్కడే ఉండి మీరు పైకి వస్తే బెటర్ ఆపర్చునిటీ వస్తాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళతో కంపీట్ అయ్యి మళ్ళీ మీరు మామూలు వ్యక్తులు అయిపోతారని చెప్పాను. ఒక మదర్ వచ్చింది కొడుకుని తీసుకొని, సార్ మీరేంటి ఇక్కడే ఉండమంటున్నారు మమ్మల్ని, వీళ్ళని, మా పిల్లల్ని, మేమేం కావాలని. నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అన్న? 3 నెలల నుంచి ఉన్నాను. 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నావు కదా, ఒక 6 నెలలు ఇక్కడ ఉండు, ఒక 6 నెలలు అక్కడ ఉండు అంటే షీఈ్ వెరీ హ్యాపీ. అంటే ఈరోజు మన దగ్గర మీరు చూస్తే మీకు తెలియని రెవల్యూషన్ వచ్చింది. గ్రామాల్లో బ్యూటిఫుల్ ఇండ్లు కట్టారు. ఎందుకు? పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఉండడానికి మామూలు ఇండ్లలో ఉండలేక పేరెంట్స్ చూసి వస్తారు కాబట్టి మంచి ఇండ్లు కట్టారు. వీళ్ళు వచ్చేప్పుడు ఉన్నారు, పేరెంట్స్ ఉంటున్నారు, ఒక కారు కొనిచ్చారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా కార్లు వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే 3 కంట్రీస్ కలిశాను. 27 బయోలాటరల్ మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిశాడు. అదే మరిగా పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు, మలేషియన్ కంపెనీ. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డీపీ వరల్డ్. అదే మరిగా ఏపీ మోలర్,
మెరస్క్, అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ, ఇలాంటి కంపెనీస్ అన్ని, ఎఫ్ఎంజీ అయితే యూనిలివర్, గ్లోబల్ హెడ్, ఇంకొక పక్కన వాల్మార్ట్, ఇలాంటివి సిస్కో, పెప్సికో, ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది. వీళ్ళందరినీ కలవాలి, నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్. సెకండ్, ఐటీ టు ఏఐ. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్, ఏఐ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే, నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 10 పోర్టులు ఉన్నాయి. మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 14%, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ 8%. ఇక్కడ ఏపీ మర్స్క్ అయితే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్వేస్, మళ్ళా ఇన్లాండ్ కార్గో, ఎయిర్ కార్గో, సీ కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు. కంటైనర్ పోర్ట్, డ్రై పోర్ట్స్, ఇవన్నీ కూడా చేశారు. ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈవెన్ డీపీ వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి, ఎంఎస్ఎంఎల్ తయారు చేసి, వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు. ప్రొడక్షన్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ మే బి అగ్రికల్చర్ ప్రొడక్షన్, కోల్డ్ స్టోరేజ్, విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్. గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్కి తీసిపోయి భారత్ మార్ట్ అనే పేరు పెట్టి 2500, 3000 ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేస్తూ అమ్ముకునేదానికి అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో. ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది. మన ప్రోడక్ట్ని మన ఊరి నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హౌ టు గో అబౌట్ వేస్టేజ్ లేకుండా. ఇంతవరకు మన దగ్గర టొమాటో ఉంది. టొమాటో ఒకసారి రేట్ వస్తే 50 రూపాయలు, 100 రూపాయలు పడిపోతే నేరుగా పశువులకు వేస్తారు. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత నోహో వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ ది లెర్నింగ్. నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ, మా టీముకు వచ్చిన ఆలోచనలు. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు పెప్సికో ఉంది, యూనిలివర్ ఉంది, వాల్మార్ట్ ఉంది. వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు. ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్లో ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే
different countries we are number 1 in green energy, green hydrogen. అవి ఒక 6 ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం, మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్. దాన్ని ఒకటి వర్కౌట్ చేశాం. ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం. ఇంకో పక్కన ఈరోజు టెక్స్టైల్, లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం. అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్గా మాట్లాడిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడానికి వీఆర్ వర్కింగ్. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నేను ముందే చెప్పాను, ప్రపంచంలో ఇండియాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, గోల్డెన్ ఎరా ఉంది. దానికి కారణాలు మీరు అన్వేషిస్తే మేము అదే ప్రాజెక్ట్ చేశాం. నేను అక్కడ పోయినప్పుడు కూడా చెప్పాను. దాంట్లో మీరు చూస్తే ఒకటి రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది 91. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ఆన్ ఐటీ, దట్ ఈస్ అరౌండ్ 95. డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది, మనం ఊహించింది, మన అదృష్టం అది. యంగ్ ఇండియా గ్లోబలీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు మన వాళ్ళు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. బై 2028 incremental GDP growth, India will be number 1, not China. 28 నుంచి 2028 నుంచి జీడిపి గ్రోత్ రేట్లో మనమే నెంబర్ 1 ఉంటాం. అది వచ్చినప్పుడు ఇంకా మీరు దట్ ఈస్ ది బిగినింగ్, ఇప్పటికే జరుగుతున్నాయి, బిగినింగ్ ఫర్ గోల్డెన్ ఎరా. దట్ ఈస్ వేర్ వీ ప్రొజెక్టెడ్ ఇన్ దావోస్. దీనికి కారణం ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్ నేషన్ లెవెల్. 11 ఏళ్ళు నరేంద్ర మోడీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్, యాక్సెప్టబుల్ గ్లోబలీ, ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దాంతో ఏమైందంటే ఒక స్టెబిలిటీ వచ్చింది. కంట్రీ ఇండియా బ్రాండ్ ప్రమోట్ అయింది. ఇది కాకుండా మీరు చూస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇండియన్స్. ఇక్కడ మీరు ఉంటారు, మీరు 170 అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఇంకేం మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఏ జాగ్రఫీకైనా, ఏ లీడర్కైనా, ఏ కంట్రీకైనా, ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్. నాకు ఆ బెహ్రెన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు, ఒక 7 మెంబర్ డెలిగేషన్తో వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే రియలీ ఐ లైక్ ఇండియన్స్. కారణం ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు. మా దేశంలో మంచి టెంపుల్ 200 ఇయర్స్ ముందు కట్టారు. మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్ కింద దీపావళి జరుపుతాం. దట్ ఈస్ ది రెస్పెక్ట్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ సెలబ్రేటింగ్ అంటూ అండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర. ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు. ఏంటని చెప్పమంటే, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా, చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కరిని అడిగారు. 7 మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఒక్కరు కూడా చైనీస్ ఫ్రెండ్ లేడని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్. దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పి ఎవరిస్తుకు వచ్చాడు. రియలీ ఐ వాజ్ అస్టానిష్డ్. దట్ ఈస్ ది స్టిక్కింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ గ్లోబలీ. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి చూస్తే మీరు చాలా వరకు ఎంఓయూలు చేసాం, ఇండస్ట్రీస్కి అంతా కూడా చేసాం. డెస్ట్రాయ్ అయినటువంటి బ్రాండ్ని, డీఫంక్ట్ అయిన వ్యవస్థలన్నీ కూడా మేలుకొల్పి 7 months టైంలో ఇప్పటికే దగ్గర దగ్గర చాలా
వస్తున్నాయి, ఇంకా రావాలి. బిగినింగ్ ఇది. ఈరోజే పేపర్లో మీరు చూసుంటారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయపట్నం, హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అతిపెద్ద రిఫైనరీ రామాయపట్నంలో 96,800 కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది, బీపీసీఎల్. అది పెట్టగానే వెళ్తే, పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు, ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి. ఏఎంఎన్ఎస్ మిత్తల్ ప్లాంట్ 14 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో వెళ్తున్నారు. అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసితో కావాలి. అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. 1,35,000 కోట్ల రూపాయలతో పెట్టడానుకున్నారు. ఒక ఫేజ్, 2 ఫేజ్ సమారిగా. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక 5,000తో పెడుతున్నారు. ఎనర్జీలో మేజర్గా ఒక 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 1,87,000 కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ 50-50 ఒకటి స్టార్ట్ అవుతుంది. గ్రీన్కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది, హైబ్రిడ్ మోడల్, అది కూడా మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు. ఇప్పుడు గ్రీన్ అమోనియా 1 ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ. నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. 1 ఇయర్లో ఫైనలైజ్ చేస్తారు. 1 ఇయర్లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు, ప్రపంచం అంతా. మనం రిజల్ట్స్ చూపిపోతున్నాం. ఆ ప్లాంట్లో కూడా పెట్రోనాస్ ప్లస్ గ్రీన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు. మార్కెట్ కూడా టైప్ చేసుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ అహెడ్. అదే మాదిరిగా రిలయన్స్ దగ్గర ఒక 65,000 కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు. 500 యూనిట్లు పెట్టబోతున్నారు. అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, గూగుల్ వస్తే మనకదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు, కురియన్ వచ్చాడు, వాళ్ళ ఫైనాన్స్ది, ఆయనతో కూడా మాట్లాడాం. అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేసాం. అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్. అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్, ఒక బూమ్ వస్తుంది. ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే అగ్రీడ్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం. 10,000 సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు. ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక 2,500 మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు, నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో, అవన్నీ కూడా ఎక్కడికెక్కడ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాటాస్ ఉన్నారు. 200 రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. భవిష్యత్ అంతా టూరిజంది. టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ, ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి. దీనికి రూములు ఉండాలి. అందుకే ఒక టార్గెట్ కింద పెట్టుకుని, ఒకప్పుడు హైదరాబాద్లో రూములు లేకపోతే చాలా అవస్థపడ్డాం. ఒకే 2-3 హోటల్సే ఉండేటివి. ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అన్నీ ఒక హబ్గా తయారైంది. వీళ్ళు వచ్చినప్పుడు మనకు గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు,
హోటల్స్కి వెళ్తున్నారు. ఇంకా మనకు వీలైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది. వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి కూడా తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని ధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేసాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం. ఇంకొక పక్కన పోలవరం 12,150 కోట్లు ఇచ్చారు, ట్రాక్లో పెట్టాం. డయాఫామ్ వాల్ పోయింది, దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం. ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ వీఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్. 360 కోట్లతో 400 కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు 1000 కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం. టైం 2 ఏళ్లు పోయింది. ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నా 2000 డిసెంబర్ లోపల పోలవరం విల్ బి కంప్లీటెడ్. డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం. ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు, ఫౌండేషన్ వేశారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి BIFR పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ 13,000 కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అసాధారణమైన విషయం. ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ, ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈరోజు ఈ ప్రాజెక్ట్ కూడా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చెంచుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీల్ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడుతూ ఇప్పుడు డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం. నా ఎయిమ్ ఏంటంటే మెయిన్గా మీరు మొన్న కూడా మీకు GSTP ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను. అందుకే మీరు చూస్తే 23-24 వరకు 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం. అది ఈరోజు 24-25కి 2,68,653 రూపాయలు అయింది. దీన్ని అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది. 15% గ్రోత్ రేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే 2047కు 58 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది.
ఇప్పుడుండే 2,68,653 నుంచి 58,14,916 రూపాయలు వస్తుంది. ఎప్పుడు కంటిన్యూగా CAGR 15% పెరిగితే, లాస్ట్ 5 ఏళ్లలో CAGR 13.5% పెరిగాం. ఇటీవల ఈ గవర్నమెంట్ వచ్చినాక 10% పడిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే 12.94%కి వచ్చాం, అంటే 13%కి వచ్చాం. ఇంకా 2% పెరగాలి. నా ప్రయత్నాలన్నీ కూడా అటు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ అన్నీ కూడా సంపద సృష్టించడానికి ఉపయోగపడాలి, తలసరి ఆదాయం పెరగాలి, రాష్ట్ర స్థూల ఆదాయం పెరగాలి. ఇక్కడ మామూలుగా గ్రో అయితే ఇంత ఇది రాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎటు పెరుగుతుందంటే, ఇప్పుడు 7.5% మనం గ్రోత్ అచీవ్ చేస్తే 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఎగ్జాక్ట్గా 46-47కి 13,19,000 అవుతుంది. అంటే 4.9 టైమ్స్ పెరుగుతుంది. అదే 10% అచీవ్ చేస్తే 21,87,000 అవుతుంది. అంటే 8% 8.14 టైమ్స్ పెరుగుతుంది. అదే 12.50 పెరిగితే 35,85,000 అవుతుంది. అదే 15% పెరిగితే 58,14,000 22 సార్లు పెరుగుతుంది. 22 టైమ్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్స్ వీఆర్ వర్కింగ్. ఇది జరగాలంటే టెక్నాలజీ రావాలి, ఇంటిగ్రేట్ కావాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి, టూరిజం పెరగాలి, వ్యవసాయాన్ని ఆధునిక రంగంగా తీసుకెళ్ళాలి. ఇంకొక పక్క వ్యవసాయ రంగాన్ని కూడా ఆధునీకరణ చేయడమే కాకుండా ఏ పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తాయో ఆ పంటలకు వెళ్ళాలి ప్రపంచం మొత్తం అందించడానికి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అక్వాకల్చర్ ఒకప్పుడు 30% గ్రో అయింది, దాన్ని చంపేశారు. ఇప్పుడు మళ్ళా పెంచాం, ఇంకా దాన్ని 30% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ కూడా కిల్ అయిపోయింది. ఓసారి మనం ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన అక్వాకల్చర్ ఫుడ్ ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయడం మొదలు పెడితే మార్కెట్స్ కొలాప్స్ అయిపోయి ఆ గ్యాప్ వేరే వాళ్ళు ఫిలప్ చేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రగుల్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్, రాయలసీమ. ఇంకొక పక్క డైరీ, ఇంకొక పక్క పామాయిల్. యూనిలీవర్ అయితే పెద్ద ఎత్తున పామాయిల్ పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ పామాయిల్కి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం నుంచి ఈ ఏరియా అంతా కూడా పామాయిల్ బాగా వస్తుంది. ఆదాయం కూడా అన్ని పంటల కంటే ఎక్కువ పంటలు వస్తున్నాయి. ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కాఫీ ఇవన్నీ వస్తాయి. అందుకే నేను ఆలోచించేది ఒకటి నేచురల్ ఫార్మింగ్, టెక్నాలజీ పెనిట్రేషన్. ఈవెన్ నేను బిల్ గేట్స్తో మాట్లాడడం ప్రధానంగా 2 విషయాలు మాట్లాడాం, అనేక విషయాలు మాట్లాడాం. ఆయన ఇన్వైట్ చేశాను నేను. మేము ఏఐ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి. ఇంకొక పక్క డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. మీరు కూడా అడ్వైజరీ ప్యానెల్లో ఒక చైర్మన్గా కానీ ఆనరీగా ఉండమని రిక్వెస్ట్ చేశాం. అతను వండుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు కాదు, అప్పట్లోనే మీరు కంప్యూటర్ తీసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ చేసేదానికి అవకాశం ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తాను. మిలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం, ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం. చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం. నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకుని ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం. ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు. ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చనే పరిస్థితికి వచ్చారు. రెండోది అగ్రిటెక్.
అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టి డ్రోన్స్ కానీ సెటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం చేయాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు. ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది 2046-47కి 15% గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని. ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి $1,20,000 చేస్తే 25 ఏళ్లలో ఇంకా 25 ఏళ్ల తర్వాత కూడా మనం $42,000 నేను అడిగే 40 వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడే పోతారో తెలియదు. 10 లక్షలు పోతారా 20 లక్షలు పోతారో తెలియదు. అంత ఆదాయం వాళ్ళు సంపాదించబడి 10 లక్షలు కాదు, ఇక్కడ 58 లక్షలు కోట్లకు వెళ్తారు. దట్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో, నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కంపేర్ చేయాలి. గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అయింది ఇప్పటికీ రిఫార్మ్స్ పెట్టి. 30 ఏళ్ళు రిఫార్మ్స్లో కొన్ని రాష్ట్రాలు చాలా పాజిటివ్గా ముందుకెళ్ళిపోయినాయి, కొన్ని రాష్ట్రాలు రివర్స్ అయిపోయినాయి. నేషన్ని పుల్ డౌన్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు నేషన్ని పుల్అప్ చేస్తున్నాయి. వై? అందరికీ వనరులు ఉన్నాయి, సేమ్ వాతావరణం, సేమ్ పాలసీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అమలు చేసే విధానం. అయితే డెమోక్రసీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాం. మనందరి ధ్యేయం ఒకటే ఉండాలి. ప్రజల్ని ఏ విధంగా ఎంపవర్ చేస్తాం, పేదరికం నుంచి ఎట్లా పైకి తీసుకొస్తాం. నేను అందుకే కొత్త పాలసీ కూడా పెట్టాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, హ్యాండ్ హోల్డింగ్ టు ది పూర్, ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్, కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ 10%, కింద నుండే బాటం 20% చేయగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది. పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడ కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై టాప్ ప్రియారిటీ నౌ. ఇండియా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ 2047. ఆఫ్టర్వర్డ్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ నుంచి అధిగమించాలంటే ఇప్పటి నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సెంచురీస్ టుగెదర్ ఇండియాస్ ఇరా, అది జరుగుతుంది. దానికి కూడా మనం వర్కౌట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పినప్పుడు చాలామందికి స్టోరీస్గా కనపడుస్తాయి, థియరీగా కనపడుస్తుంది. హైదరాబాద్లో నేను ఇవన్నీ ఐటీ మాట్లాడితే పీసీ అంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ అనే పరిస్థితి. నేను పర్సనల్ కంప్యూటర్ అంటే కాదు, పోలీస్ కానిస్టేబుల్ అనేవాళ్ళు, ఎవరికి అర్థమయ్యేది కాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. టుడే యు ఆర్ సీయింగ్ ది చేంజ్, సీ చేంజ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులు శాశ్వతం, మనం చేసిన విషయాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. నేను అందుకే జురిక్కి పోతే 600 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చి, మొత్తం హాలిడే కూడా కాదు, వర్కింగ్ డే రోజున పనులను వదులుకొని వచ్చారంటే విజయవాడ కంటే బయట దేశాల్లో వీళ్ళు సెటిల్ అయ్యి వాళ్లకు ఆ రోజు చేసిన పనుల విలువ తెలుస్తూ ఉంది. మీ వల్ల మేము పైకి వచ్చాం, మా లైఫ్ మారిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇక్కడుండే వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి వెలుగులు రావాలని నా ప్రధానమైన కోరిక. 5 కోట్ల మంది జీవితాల్లో ఈ మార్పు తీసుకురావాలి. ఇది సాధ్యం. అందరూ ఐకమత్యంగా సింగిల్ హ్యాండెడ్గా ముందుకు పోతే ఇది సాధ్యం, సాధించి తీరుతాం. ఇది ఇన్ బ్రీఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పా కదా, 95,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళే అనౌన్స్ చేసి 6 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలదా మీకు?
ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను, ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు మీడియా కానీ కొంతమంది కానీ. ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు, కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను, కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. శుభ పరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీ పడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఆంటర్ప్రెన్యూర్స్గా, ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యారు. ఫస్ట్ స్టేట్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 కేరళ. హైయెస్ట్ లిటరసీ, హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా, అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్లో ది బెస్ట్. అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ in a common place. India is one. States are different. Aspirations are one, Indian aspiration. But every state is different ambition. నేను ముందుకు గ్రో కావాలి, ఇది తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్. కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు, మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి, కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు? మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి, తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి. తప్పులేదన్నా, తప్పులేదు. దాంట్లో డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్. కంపీట్ చేయాలి. నేను అదే చెప్పాను. మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బాంబే, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ. Bombay is the capital, financial capital. Delhi is administrative capital. Today, అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఆల్ జైంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. రిలయన్స్ లేకపోతే యు నేమ్ ఎనీ కంపెనీ, దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ. హైదరాబాద్ ఐ క్రియేటెడ్, కాంపిటీషన్తో క్రియేట్ చేశాం. టుడే హైదరాబాద్ is highest per capita income in the country. Knowledge hub and also technology hub, pharma, biotechnology, finance, everything is a most livable సిటీగా తయారైంది. ఇక్కడ ఏమైంది? అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయాల, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్ళు నాశనం చేశారు. 5 ఏళ్ళు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. 2 ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈజ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు. యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్, నేను పూర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఐ హ్యావ్ టు కంపీట్, ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను.
అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని, ఏ ఇది మై యూఎస్పి, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏం తయారు చేస్తానని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Sir, what facilitation you have offered to the investors out there bringing to Andhra Pradesh? One question. And apart from it, what are the major sectors you have looked on to bring investors from? No, I told you very clearly, speed of doing business is my specialty. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నౌ హ్యావ్ చేంజ్డ్ మై గేర్ టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ for the country, for the global community. Agriculture is another area. Port-led economy is another area. Telangana is asking me dry port. Yes, we are prepared, we will work together. అదే సమయంలో పట్నమీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తెలంగాణ రెండు కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం. ఆ పోర్ట్లో మేము కూడా వర్కౌట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అంటే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో. సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఇది ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో. సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్ ఇప్పుడు. అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడి నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ. ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్. Sir, Center has been quite keen to support Andhra Pradesh. You met Nirmala Sitharaman Garu as well. So, union budget is coming. So, what's your expectation from the center on that part? They are doing their best. At the same time, ఎవరు కూడా ఒక లెవెల్ వరకు 29 రాష్ట్రాల్లో ఉండే అందరికీ ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తారు. మన ఓన్గా మనం నిలబడకపోతే లాంగ్ టర్మ్లో ఎవరు సస్టైన్ కారు. అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడాలి, మనం నిలదొక్కోవాలి, వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మనం తీసుకోవాలి. మనం కూడా బాధ్యతగా ప్రవర్తించి మనం నిలదొక్కొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ వర్కింగ్. ఇప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా గెలిచానంటే ఫైనాన్స్ మినిస్టర్నే గెలిచాను నేను. ఎందుకంటే వీ నీడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మనం ప్రాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చాం. వీఆర్ ఏబుల్ టు రన్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా నేను ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ముందు ఇక్కడ ఉండే ప్రోగ్రాంలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తానంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నేను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటే డీఫంక్ట్ అయిపోయి అభివృద్ధి ఆగిపోతుంది. ముందు నేను అవన్నీ రివైవ్ చేయాలి. 93 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ రివైవ్ చేసాం. మిగిలినట్టు కూడా తొందరలో రివైవ్ చేస్తాం. ఫస్ట్ ఐ వాంట్ టు రివైవ్, స్ట్రైట్ అండ్ ఎవ్రీథింగ్, పుట్ ఇట్ ఆన్ ట్రాక్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ మీరు చెప్పినట్టు అవర్ ఓన్ గ్రోత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఇస్తుందో అవన్నీ తీసుకుంటూనే మనం ఏం చేయాలో చేసుకుంటా ముందుకెళ్తాం. డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని ఒకటి, రెండు అదొక ప్లేస్ నెట్వర్కింగ్. అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేదంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి. ఐ వాజ్ ఏబుల్ టు మీట్ 5 minutes. ఐ వాజ్ ఏబుల్ టు మన వ్యూస్ అనే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా విన్నాడు. ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు. దాంట్లో బ్యూటిఫుల్గా కోట్ చేశాడు. అంటే దిస్ ఆర్ ఆల్, నేనేమంటానంటే గుడ్ విల్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి. చేస్తారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది. అది 5 సంవత్సరాలు మనకు లేదు ఇక్కడ.
ఇప్పుడిప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. Sir, everywhere you're going, you're promoting artificial intelligence. ఎస్, ఎవ్రీ హోమ్. ఒకప్పుడు ఐటీ, నౌ ఏఐ. ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి, ఇంట్లో ఒకడు ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. But don't you think the time is fully ripe yet? Because recently Apple, it tried giving news alerts powered by AI and it cancelled because it was finding some errors. No, problems will come, innovations will continue. ఇది ఒక్క రోజుతో ఆగదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బీ క్లియర్. టెక్నాలజీ ఆగిందా? కొంతమంది నన్ను ఇదే మరి మాట్లాడారు ఆ రోజు. యూ హ్యావ్ టు గో త్రూ హిస్టరీ. ఎగ్జాక్ట్గా 97, 98లో మనకు బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ మొనోపలీ. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్. ప్రొహిబిటివ్ కాస్ట్. లైట్నింగ్ కాల్ అంటే ఇమీడియట్గా ఇచ్చే కాలు 3 రోజులకి ఇచ్చేవాళ్ళు. మాన్యువల్ ఎక్స్చేంజ్ నీ ఫ్రెండ్ ఉంటే 1 నిమిషంలో ఇస్తాడు. టుడే నేను ఆ రోజు మాట్లాడితే ఫోన్ అంటే ఫోను తిండి పెడుతుందని మీరంతా విన్నారు. తిండి పెడుతుందా ఏంటి ఫోన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పని పరిస్థితికి వచ్చారు. టుడే సేమ్ సెల్ ఫోన్, ఎవ్రీథింగ్. నీకు ఏం కావాలి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ ఇచ్చుకుంటున్నారు, మీ ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు టీవీలో వేసేస్తున్నారు, సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వరల్డ్. రెండోది, నేనే దీనికి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాను. నేను జస్వంత్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్. డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ రోజు డబ్బులు లేవన్న వాళ్ళందరూ 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2 lakh crores ఆఫ్టర్వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అప్పటికి ఇప్పటికి అదే చెప్పాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, 3rd లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఆన్ టుడే. 5th ఉన్నాం. 28, 29, 3కి వస్తాం. 47కి 1, 2కి వస్తాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎట్లా ఉండేది అన్నీ? వీ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ లేటెస్ట్ థింగ్స్. Sir, which are those states you said are pulling the country up and some are pulling down? So how will you... That we have to debate. I don't want to comment today. Blank. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు పుల్లింగ్ ది నేషన్ కాదంటారా మీరు? 14%, 15% గ్రో అయింటే పాలిటీషియన్స్ అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే ఒకసారి ప్రజలు ఓడిస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు. మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. పాలసీలు కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవాలి. Sir, from your World Economic Forum visit, how many are going to translate in the future? It's appreciable that you networked and you learnt a lot of know-how there. But when it comes to translating into... No, what I'm saying, నేను 95లో ఇదే విధంగా మీరు చెప్పినట్టు అనుకోనుంటే పోయిండేవాడిని కదా ఇక్కడికి. పోకపోతే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయ్యేది కాదు కదా. టుడే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ. వై? సింగపూర్కి వెళ్ళాను. బీ క్లియర్. నైట్ క్లీనింగ్ ఫెసిలిటీ చూశాను సింగపూర్లో. వాళ్ళ పిఎం ఇప్పుడు కూడా చెప్తాడు, ఓన్లీ 1 పాలిటీషియన్. ఇండియా నుంచి చాలామంది పాలిటీషియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడంతా చూసుకొని ఇవంతా కూడా వెళ్తారు, టూరిజం స్పాట్స్ అని చూస్తారు. మళ్ళీ ఒక షాపింగ్ మాల్ ఉంది, అతని పేరు ముస్తఫా షాపింగ్ మాల్కి పోయి షాపింగ్ చేసుకొని ఇండియాకి పోతారు. 1 పాలిటీషియన్ నైట్ టైం మొత్తం తిరిగి సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారని సాక్షాత్తు ఆ ప్రైమ్ మినిస్టర్ అక్నాలెడ్జ్ చేశాడు. నేను హైదరాబాద్లో క్లీనింగ్ స్టార్ట్ చేస్తే జయలలిత గారు వాళ్ళ మనుషులను పంపించి చూశారు, చేయలేకపోయారు. దిస్ ఈజ్ వేర్ బెస్ట్ ప్రాక్టీస్ అనేటివి మన చరిత్రను మార్చేటివి వస్తూ ఉంటాయి. మనం బయట నుంచి నేర్చుకుంటాం, మన దగ్గర నుంచి కొంతమంది నేర్చుకుంటారు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మైక్రోసాఫ్ట్ నేను పోకపోతే మైక్రోసాఫ్ట్ రాడు కదా. సిఆర్టీలో ఎందుకు పోవాలి నేను? బిల్ గేట్స్ గొప్పనని నేను పోయానా? ఢిల్లీకి పోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు ఆయన. అంటే ఎందుకు ఇవ్వనంటే నాకు పరిచయం లేదు, నాకు అవగాహన లేదు, పాలిటీషియన్స్ ఏం పని లేదన్నాడు. కాదు, నాకు పని నేను వస్తానని చెప్పి పోయిన తర్వాత
నేను 4 రోజులు ప్రిపేర్ అయ్యాను. మా సెక్రటరీ అప్పుడు సుధాన్ ఉండేవాడు, ప్రిపేర్ చేశాడు. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నిన్న కూడా కోట్ చేస్తున్నాడు. మీరు అప్పట్లోనే ల్యాప్టాప్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేసి అన్నీ కూడా నాకు ఫింగర్ టిప్స్లో చూపించేవాళ్ళు, డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు అని. వై అతను వచ్చాడు. ఆల్ కంపెనీస్ హ్యావ్ కమ్ టుడే. అమెజాన్ లాంటి కంపెనీస్, మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పెడితే ఎట్లా పెట్టారు? దిస్ ఈజ్ వేర్ మనం అందరం కూడా ఏంటంటే మీడియాలో ఉండే మీరు కూడా ఆలోచించుకోవాల్సింది, దూరదృష్టి ఆలోచిస్తే, విజువలైజ్ చేస్తే హిస్టరీకి మీలో ఆలోచనలు రావు. మీరు షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు వస్తాయి, పబ్లిక్ కూడా ఆలోచనలు వస్తాయి. యు ఆర్ బ్రీడింగ్ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ అమాంగ్ పీపుల్. దానికి మాకు ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రైట్ థింగ్స్ని కమ్యూనికేట్ చేయాలి. అల్టిమేట్గా యూ అండ్ మీ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్ వే. What is the responsible way? We have to empower people, create wealth, create infrastructure, give better living standards. That is where I am asking all of you. Sir, you've talked about how Hyderabad has been a pride for you. You've established Cyberabad and everything, and how it has been one of the monumental steps in achieving a dream reality. And in the future, Swarnandhra 2047 is a vision. Your neighboring Chief Minister Revanth Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours, and that we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆర్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నోబడీ డెస్ట్రాయిడ్ ఇట్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్. బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్. వేరెవర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు. అది కొంతమంది శాడిస్టులు తప్ప. నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, విల్ క్రియేట్ సమ్ మోర్. ఇట్ ఈస్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ, ఇట్ ఈస్ ది నేషన్ బిల్డింగ్. జాతిని డెవలప్ చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వాతంత్రం కోసం పోరాడిన, త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి. దట్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు డూ. 2047 100 సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి. 100 years మనం బానిసలం. కొన్ని రోజులు ఆ బానిసత్వం మనల్ని పట్టి వేటాడింది. నౌ ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి, ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఆర్ యు నాట్ ప్రౌడ్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ హ్యావ్ టు ప్రిపేర్ దాట్. సార్, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను. కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు. ఆ జిందాల్ వచ్చాడు, అతను మాట్లాడాను, మాట్లాడి రమ్మన్నాను, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం. బీ క్లియర్. ఎవ్వడికి అన్యాయం జరగకూడదు. పీపుల్ ఆర్ కమింగ్. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాఫిటబుల్. ఈవెన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రాపర్ ఇన్సెంటివ్స్. దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్. Even we are prepared to give. There is a lot of future for shipbuilding. That also we are working.
సార్ మీరు 95 నుంచి దావోస్ వెళ్తున్నారండి. అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు, కానీ మీరు ఒక్కళ్ళే ఆ టైంలో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావడం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉండటం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా? దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఊరు మీది? విజయవాడ సార్. విజయవాడనా? ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా, ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు. నౌ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ స్టార్టెడ్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్లో బైఫర్కేషన్ అయింది, బైఫర్కేషన్ లేక సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడంలా. వై? ఒక యాంగిల్లో తప్పులు జరిగి ఉంటే కరెక్ట్ చేస్తాం. ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళెం మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనేమో ఆ పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే పదే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే, ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ. am I right? ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల. ఎక్కడ కట్టాం? ఉప్పల్లో కట్టాం. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అక్కడుండే లీ క్వాన్ యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు.
వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం. దానికి కూడా డబ్బులు కూడా మనకి ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రోరేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం, డెవలప్ చేయడం, మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా ఛాలెంజ్లో స్విచ్ ఛాలెంజ్కి వెళ్ళాం. చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపోయి మొత్తం వదిలేశారు. బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి. ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారనుకోండి, ఎందుకు వస్తారు ఇప్పుడు? దే టేస్టెడ్ ఇది కదా వామ్త్. వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. అందుకే నేను మీకు పదే చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు. ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం, ఎకోసిస్టాన్ని కిల్ చేయడం. నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి. నేను పోలవరం ప్రారంభించాను, పోలవరం ఉండకూడదు, నామరూపాలు లేకుండా పోవాలి. ఎవరికి నష్టం? అలాంటి కంట్రీస్, దుబాయ్, నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నాకు క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ 7,500 మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో. దేనికి పనికి వచ్చింది? అది హైదరాబాద్ డెవలప్మెంట్ పనికి వచ్చింది. లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం, కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. అదే ఇప్పుడు జరిగాయి. దానివల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది. వీ హ్యావ్ టు క్లియర్. మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు, ఇంకెప్పుడు తప్పు చేయరు. కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఆంధ్ర ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఇవి ఇన్వెస్ట్ అంటున్నాం, ఇప్పుడిప్పుడు వస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. మీరు కూడా ఆలోచించుకోవాల్సింది, ప్రజలు ఆలోచించుకోవాల్సింది, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇలాంటి డెస్ట్రక్షన్ జరుగుతుంది. అంతవరకు బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.